జనసేన అధికారంలోకి వస్తే ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రాయలసీమకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తమ జనసేన కృషి చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు రాయలసీమ నుంచే సీఎంలుగా ఉన్నారని, ఈ ప్రాంతం వెనుకబడి ఉండడానికి స్వార్థపూరిత రాజకీయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు జిల్లాలో పవన్ విస్తృతంగా పర్యటించారు. మొదట జగన్నాథగుట్టపై 10 ఏళ్ల పాటు అసంపూర్తిగా మొండిగోడలతో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అక్కడి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు నగర శివారులో ఓ కన్వెన్షన్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన పవన్, రాయలసీమలో పుట్టకపోయినా సీమ కోసం తన ప్రాణం ఇచ్చేస్తానని అన్నారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వైద్య, ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు విద్యార్థులతో వివిధ అంశాలపై పవన్ మాట్లాడారు. పలువురు విద్యార్థులు విద్యారంగం, ప్రభుత్వ పాలసీలపై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలుంటే ఆరోగ్య సూచీలో మనం 145వ స్థానంలో ఉన్నామని ప్రత్యూష అనే వైద్య విద్యార్థిని తెలిపారు. మృతుల్లో 30% మంది ఆరోగ్యంపై అవగాహన లేక చచ్చిపోతున్నారని, ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో సరైన వైద్య సేవలు లేకపోవడమేనని చెప్పారు. మరో విద్యార్థి మెడికల్ సీటు ఖరీదైపోయిందని, సామాన్యులకు అందనంతగా ఖర్చు పెరిగిపోయిందని తెలిపారు. పశు వైద్యులకు నర్సింగ్ సేవలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేశాయని పవన్ విమర్శించారు. అందుకే దేశంలో విద్య, వైద్యం నాసిరకంగా తయారైందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకి చేస్తామని చెప్పి జేపీ గారిని తొక్కేశారు. విలువలతో కూడిన రాజకీయం చేద్దాం ఉంటే చిరంజీవి గారిని తొక్కేశారు. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని తొక్కేరని గ్యారంటీ అండి, మీరు నిలబడతారని గ్యారంటీ ఏంటంటే, ఒక నిమిషం అసలు నాకు ఎవరు అండగా నిలబడతారని రాలేదు. అలాగే ఇందాక తను మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడావు కదా, మీరేదో నాకు చేస్తారని నేను రాలా, మీరేదో నాకు అండగా నిలబడతారని రాలా. నేను నా ఇష్టంతో వచ్చాను. నాకు ప్రేమ దేశం అంటే. మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు, ఎంతమంది నిలబడతారో తెలీదు. నాకు ఇష్టం. ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను, సలహాలు ఇవ్వను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. మానవత్వంతో కూడిన విలువలు గల రాజకీయం చేసేందుకే తాను వచ్చానని తెలిపారు పవన్. 2009, 2014లో తనకు ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయాలను అధ్యయనం చేయాలనే లక్ష్యంతో పదవులకు దూరంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు విలువలు గల రాజకీయాల కోసం మీ ముందుకు వచ్చానని, ఆదరించాలని కూడా. రెండో రోజు పర్యటనలో కర్నూలు నగరానికి సంబంధించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మనకు రాజధాని అమరావతి అయినా నా మనసుకు మాత్రం కర్నూలే రాజధాని. కర్నూలును అమరావతిని మించిన నగరంగా తీర్చిదిద్దుతా ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయారు. నేను రాయలసీమకు పూర్వ వైభవం తీసుకొస్తా అంటూ పవన్ అన్నారు. ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై పవన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా రాష్ట్ర పర్యటన చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.